నమస్తే. చూడొచ్చు ఏరియా కోకాపేట ఏరియా చూడొచ్చు. ఈ ఏరియా నానగ్రామ కూడా పోయే రూటు, మెయిన్ రోడ్డు ఇది. ముందు కనపడుతుంది మై హోమ్ అలాంటివి. ఈ లెఫ్ట్ సైడ్లో జైబేరి టవర్సు. ఇది కోకాపేట మెయిన్ రోడ్డు. మీరు చూసినట్టయితే మనం ఇప్పుడు వెనక నుంచి వచ్చింది అయితే నార్సింగ్ సర్కిల్ నుంచి స్ట్రైట్గా వచ్చి అండర్ పాస్ నుంచి రైట్ తీసుకున్నాం. అక్కడి నుంచి స్ట్రైట్ కోకాపేట పోయే రూట్ ఇది. ఇక్కడ రైట్ సైడ్లో కంటి ఆసుపత్రి అయితే ఉంది చూడవచ్చు మీరు. పక్కన లెఫ్ట్లో కూడా ఈ జేబేరియే విల్లా ఉండే. ఈ రైట్ సైడ్ సాఫ్ట్వేర్ ఆఫీసు. ఇట్లా అయితే స్ట్రైట్గా మనం వెళ్తే కోకాపేట మెయిన్ రోడ్ అనమాట. మనం ఇంతకుముందు వీడియోలు తీసినాం కదా, అవి ఎక్కడ టవర్స్ ఉంటే అక్కడ తీసి పెట్టాం. సో ఒకసారి రన్నింగ్ మెయిన్ రోడ్ వీడియో తీద్దామని చెప్పి అయితే ఈ వీడియో అయితే తీస్తున్నాను నేను. చూడవచ్చు కొంచెం రోడ్లు కూడా ఇష్టపడే, రన్నింగ్ వాళ్ళు కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, అలా ఈ లెఫ్ట్ సైడ్లో కనపడుతుంది చూసారా, ఇది జైబేరి టవర్స్. ఇది ఎప్పుడో పాతది, ఛానల్ అవుతుంది అనుకుంటుంది కట్టి. ఇప్పుడు ముందు కనపడే మొత్తం కొత్త కన్స్ట్రక్షన్లే. మీరు చూస్తున్న ఆ ఏరియా మొత్తం ఒక్కడ కూడా పాత లేదు, మొత్తం రన్నింగ్లో ఉండే కన్స్ట్రక్షన్లు అయితే అవి. 57 ఫ్లోర్ అయితే ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు 2027లో కంప్లీట్ అయిపోతుంట. అది 5 టవర్స్ ఉన్నాయి, 5 ఉన్నాయి ఇవి. ఆ రేటు కూడా ఇంతకుముందు వీడియోలు చెప్పినగా మళ్ళా చెబితే బాగుంటుంది చూద్దాం అంటారు. కాకుండా ఈ రన్నింగ్లో వీడియో చూసి కొంచెం ఎంజాయ్ చేయండి. ఇది అండర్ పాస్ నుంచి రైట్ కింద నుంచి మనం ఈ ఓఆర్ఆర్ పైన ఓఆర్ కానికి రైట్ తీసుకుంటే కోకాపేట మెయిన్ రోడ్డు. ఇది మెయిన్ రోడ్ అనమాట. ఈ మెయిన్ రోడ్ స్ట్రైట్గా వెళ్తే సినీపాలు అలాంటివి ఉన్నాయి కదా పైన గడ్డ మీద ఉంటాయి, బాగా ఎత్తు మీద అవి. ఆడ కూడా మై హోమ్ కన్స్ట్రక్షన్ ఆడ కూడా ఉన్నాయి, ఇంకా వేరే కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఈ ఏరియాలో గోద్రేజీ ప్రీతిగా ఇంకేంటి అవి కూడా కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి చాలా వరకు. మనం ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ మెయిన్ రోడ్డు 57 ఫ్లోర్ పక్క నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఇది కోకాపేట విలేజ్కి వెళ్ళింది అనమాట. ఈ విలేజ్ వెళ్ళే రోడ్డు. ఇక్కడ నుంచి పక్క నుంచి కూడా మైక్రో చూడండి, మైక్రో ఏదో పేరు ఉంది, పేరు మర్చిపోయినా నేను. ఇక్కడ నుంచి కిందకి పోతే ఇది కోకాపేట విలేజ్కి వెళ్ళే ఊరు. అక్కడ ఎంతమంది చెప్పుకున్నాడు చిరంజీవి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కదా, 20 ఎకరాల తోట ఉందని. ఆ తోటే ముందు ఆ రోడ్లో ఉంటుంది. ఇది ఇటు నుంచి కూడా విలేజ్కి ఊర్లోకి వెళ్తుంది. ఈ టవర్స్ నుంచి స్ట్రైట్గా వెళ్తే కింద నుంచి రైట్ తీసుకుంటే ఇదంతా కోకాపేట విలేజ్ వెళ్ళే రోడ్డు. ఇది మొత్తం మెయిన్ రోడ్ అనమాట. ఇక లెఫ్ట్ సైడ్లో నెంబర్లో ఉండే చూడండి, జైబేరి ఇవి ఇండిపెండెంట్ హౌస్లు ఇది ఇలాంటివి ఉన్నాయి ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే అవుతున్నాయి. ఇది టవర్స్ అంటారో మరి, లేకుంటే దీని పేరేమో మరి నాకు కూడా ఐడియా లేదు. చూడొచ్చు ఇలాంటి వీడియోలు కొంతవరకు కన్స్ట్రక్షన్ పెడుతుంటా, సిటీ పెడుతుంటా, సిటీలో జరిగే ఫెస్టివల్ పండుగలు కూడా వీడియోలు పెడుతుంటా. ఎక్కడ కొంత కన్స్ట్రక్షన్ కొత్త ఏరియా ఉంటే అక్కడ వరకు వీడియోలు అయితే చాలా వరకు తీసి పెడుతుంటా. ఏది తిరిగి మా ఛానల్ హైదరాబాదు చూపించేదే కాబట్టి చాలా వరకు హైదరాబాద్ని కవర్ చేసే పనే చేస్తుంటాం. వీడియోల్లో చాలా ఇంట్రెస్టింగ్గా కొంచెం వెరైటీగా ఉండే ఏరియాలని కొంచెం చాలా వరకు కవర్ చేయబోతుంటా నేను. అలాగే నమస్తే. చూడొచ్చు ఏరియా కోకాపేట ఏరియా. మీరు అటువైపు కూడా చూడవచ్చు, అక్కడ కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి కొత్తగా. అని చెప్పి మరి ప్రత్యేకంగా వచ్చిన వర్షం అయితే మాత్రం పడుతుంది. చూడొచ్చు టవర్ పేరు అయితే మీరు కోకాపేట ఏరియా. ఏరియాలో మొత్తం ఇవే ఉన్నాయి టవర్స్ అని. దీంట్లో అయితే ఒక ప్లాటు 3HK 2 కోట్లు అంటున్నారు. 3-4 కూడా ఉందంట. చూస్తున్నారా మై హోమ్ టవర్స్ అయితే ఉన్నాయి చూడండి. ఇది దగ్గరలోనే ఉన్నాయి అవి కూడా. చూడొచ్చు మీరు, ముందు కనపడుతుంది అయితే కమర్షియల్ అంట. ఈ టవర్స్ అన్నీ
రెసిడెన్సీ ఉంది కదా ఇక్కడ, ఈ అపార్ట్మెంట్ దీంట్లో కూడా 2 కోట్లు అంట. 4HK అపార్ట్మెంట్స్. మీకు ముందు చూస్తున్నది మొత్తం కొత్తగా కడుతున్న కన్స్ట్రక్షన్లే. ఏరియా మొత్తం చూడొచ్చు మీరు. ఏరియా మొత్తం ఇది ఒకటే కొంచెం పాత అనుకుంటా మనం ఇప్పుడు చూపించింది. మిగతా ఇవన్నీ ఈ కారు బైక్ వెళ్ళి కోకాపేట ఊర్లో పోతాయి. ఈ కన్స్ట్రక్షన్ చూడవచ్చు మీరు. ఇది హరే కృష్ణ అని చెప్పి టవర్స్. ఇది కూడా పెద్ద టవరే. అది కూడా కన్స్ట్రక్షన్ అయితే ఇట్లా ఈ విధంగా కోకాపేటలో అయితే కన్స్ట్రక్షన్లు అయితే బాగా అవుతున్నాయి. ఇది కోకాపేట రోడ్డు. మీరు ముందు చూస్తున్నారంటే ముందు కూడా ఇది అక్కడ మన రింగ్ ఓఆర్ఆర్ నుంచి చూస్తే ఈ సైడ్లో పక్కకు కనపడుతుంటాయి. మెయిన్ రోడ్డు పక్కకి అటువైపు నుంచి చూసినా కానీ కొద్ది దూరంగా ఉంటాయి. ఇది కోకాపేట సమాచారం అయితే ఇక్కడ వరకు. కాకపోతే దీని రేట్లు కూడా కొంతవరకు తెలిస్తే బాగుండేది. ఈ టవరే మనకు ఎదురుగా కనపడే టవరే. 4 ఎకరాల్లో ఉందండి ఇది. మొత్తం ఈ 4 ఉన్నాయి దీంట్లో. 4 ఈ టవర్ అయితే 4 బెడ్రూమ్లు అయితే 8 కోట్లన్నర ఏమో చెప్పారు. 5 బెడ్రూమ్లు అయితే 11 కోట్లన్నర ఉంది. ఇది చూడొచ్చు మీరు ఎదురుగా కనపడేది. హైదరాబాద్లోనే ఎత్తైంది. ఇంతకుముందు ఆల్రెడీ వీడియో పెట్టినాం మనం. ఎత్తైంది 57 ఫ్లోర్లు చూసారా. 57 ఫ్లోర్లు. ఇది రేటు కూడా చెప్పిన. అంటే మా ఇక్కడ ఒక ఇంజనీర్ అనంగా అడిగితే చెప్పిండు ఈ రేట్ ఇట్లా ఉందని. ఈ మొత్తం 57 ఫ్లోర్లు. ఇది కన్స్ట్రక్షన్ 2027 వరకు పూర్తి అయిపోద్దంట. ఇంకా అయితేనే ఉంది, కాలేదు. ఇక్కడ పక్క నుండి చూస్తే ఇదేదో